మీరు టీటీడీ చైర్మన్ అయ్యాకే తిరుమల తిరుపతి దేవస్థానం అంతా కూడా పరిపాలన అంతా కూడా దుర్మార్గంగా మీ పరిపాలన భ్రష్టు పట్టుకుపోయింది. హిందూ భక్తులంతా కూడా మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఆవేదన చెందుతున్నారు. ఎందుకు పరకామణి విషయాన్ని మీరు బయటికి పెట్టట్లేదు? ఎందుకు మీరు బయట ప్రపంచానికి తెలియజేయలేదు? మీ సాంబా ఏమైపోయాడు, మీ మూర్తి ఏమైపోయాడు, వాళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు దీని గురించి? మీ సాంబా ఈ పెద్ద జోకర్ లాగా మాట్లాడు. సాంబా ఏమైపోయాడు? మీ సాంబా అరియో సాంబా దీని గురించి ఎందుకు మాట్లాడవప్ప నువ్వు? మూర్తి ఈ పరకామణి గురించి మాట్లాడండి. దొంగతనం చేసిన వ్యక్తులు ఎందుకు బెయిల్ మీద అలా తొందరగా బయటకు వచ్చేశారు? బిఆర్ నాయుడు గారు సమాధానం చెప్పాలా? మీరు సమాధానం చెప్పకుండా దీన్ని దాచిపెట్టడం అంటే ఈ యొక్క దొంగతనంలో కూడా మీకు కూడా భాగస్వామ్యం ఉందని చెప్పని భక్తులు అందరూ కూడా ఈరోజు అనుకుంటున్నారు బయట. మీరు దాచిపెట్టడం వల్లే ఈ పరికామణిలో ఏం జరుగుతుందనేది ప్రజలకు తెలియట్లేదు. టీటీడీ ఈఓ ఏమైపోయాడు, జేఈఓ ఏమైపోయారు, పాలక మండలి ఏమైపోయింది? ఇంత పరకామణిలో దొంగతనం జరుగుతుంటే ఏ ఒక్కరూ నోరు మెదపట్లేదేంటి? గతంలో పరకామణిలో దానికోసం అని చెప్పని ఆ రోజు ఎంతో గట్టిగా పకడ్బందీగా అతను పట్టుకొని అతను ఎంక్వైరీ చేసి కోర్టు ద్వారా అతనికి శిక్ష వేయించి అదేవిధంగా మళ్ళీ అతని దగ్గర రికవరీ చేస్తే దాని మీద సిట్లు స్టాండ్లు కమిటీలు వేస్తారా? దీని మీద ఎందుకు ఎంక్వైరీ చేయరు? పరకామణి చోరీ మీద ఉందో సిబిఐ ఎంక్వైరీ చెయ్యాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుతుంది, డిమాండ్ చేస్తుందని చెప్పని మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను.